పచ్చడి. నిన్న నల్లేరు కాడలు తీసుకొని ఈరోజు నల్లేరు పచ్చడి ఇచ్చాం మనం ఆంటీ వాళ్ళకి. సో ఈరోజు కుకింగ్ ప్రాసెస్ చూపిస్తా అన్నా కదా. ఫస్ట్లీ నిన్న కట్ చేసుకున్న నల్లేరుని వాటర్లో బాగా రిన్స్ చేసుకోవాలి. ఒక బుట్టకేస్తే వాటర్ పోతే తర్వాత ఒక కళాయి పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1/2 కప్ ధనియాలు, 1 ఫుల్ స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర అవి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే కళాయిలో ఎండుమిర్చి ఒక గుప్పెడేసి ఆయిల్ వేసి కొంచెం రోస్ట్ చేసుకొని అది పక్కన పెట్టేయాలి. తర్వాత ఇంకో కళాయిలో మనం క్లీన్ చేసుకున్న నల్లేరేసి ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ హై ఫ్లేమ్లో 10 మినిట్స్ రోస్ట్ చేసి తర్వాత ఇంకో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి డ్రై ఇంగ్రీడియంట్స్ రోస్ట్ చేసాం కదా అవన్నీ 1 ఆఫ్టర్ 1 మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ అయితే ధనియాలు, మెంతులు, జీలకర్ర మిక్సీ పట్టి అందులోనే మళ్ళీ ఎండిన మిర్చి రోస్ట్ చేసాం కదా అది కూడా మిక్సీ పట్టాలి. తర్వాత దీనిలోకి మన నల్లేరు స్టార్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసి కొంచెం రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు యాడ్ చేసి మిక్సీ పట్టేసి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ నానబెట్టిన చింతపండుని ఫుల్ విత్ వాటర్ వేసేయాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ కోసం కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మేము చాలా తక్కువ వాటర్ యాడ్ చేసాము. మళ్ళీ పొట్టు తీసిన ఫుల్ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి మిక్సీ పట్టేస్తే మన పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి తాలింపు వేయడమే. జస్ట్ ఒక కళాయి పెట్టేసుకొని ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆల్ తాలింపు గింజలు వేసేసి ఒక రెడ్ చిల్లీ, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసి ఫ్రై చేసి మొత్తం మన పచ్చడి వేసి కలిపేయడమే. ఇప్పుడు దీని బెనిఫిట్స్ చెప్తా. ఈ పచ్చడి తినడం వల్ల బోన్స్ గట్టి పడతాయి, అంటే ఎముకలు గట్టి పడతాయి. ఎముకలు ఫ్రాక్చర్ అయిన వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. డైజెషన్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇంట్లో వాళ్ళు తిన్నారు. ఐ డోంట్ థింక్ ఇది సిటీ వాళ్ళకి తెలిసి ఉంటుంది అని, బట్ విలేజెస్ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. మా ఇంట్లో వాళ్ళంతా తిని బాగుంది అని చెప్పారు. మా చిన్న పాప కూడా తిన్నది. చూడండి ఏం చెప్తుందో.